నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మనం ఈ కమ్ టు ద పాయింట్ లో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరానికి సంబంధించిన డిఎస్పీ జయసూర్య మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద ఒక నివేదిక సమర్పించాలని పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎస్పీ అలాగే డీజీపీలను కోరడం జరిగింది. అసలు చాలా మంది మాట్లాడుకునే మాట ఏంటి అంటే అసలు పవన్ కళ్యాణ్ శాఖే కాదు కదా అది, అలాంటప్పుడు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అలా ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్న మాట. అయితే ఈ పాయింట్ మీద మనం ఈ రోజు కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని ఆర్టికల్స్ ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వందల పుస్తకాలు చదవలా, వేల పుస్తకాలు చదవలా, లక్షల్లో పుస్తకాలు చదివారు అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన మాట. అటువంటి వ్యక్తి అంత తేలిగ్గా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ అయినా క్రాస్ అయ్యారా, క్రాస్ అవ్వలేదా అనేది మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే చివరి వరకు చూడండి. ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ కరెక్ట్ అనే పదం ఏ విధంగా మీరు చెప్తున్నారో మీకు ఒక్కరికే తెలిస్తే కాదు, ఆయన చేసింది కరెక్ట్ అని 10 మందికి తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు గనక ఈ వీడియో ఫుల్గా మీరు చూసి షేర్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. అయితే మన పాయింట్ ఏమిటి అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంశాఖకు సంబంధించి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది పాయింట్. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు భీమవరానికి సంబంధించిన డిఎస్పీ జయసూర్య గారి మీద 2 రకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. ఒకటి ఏమిటి అంటే అక్కడ జరుగుతున్న భూ కబ్జాలు కానీ లేకపోతే కుటుంబ తగాదాలకు సంబంధించిన విషయాల్లో ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ మధ్యవర్తిత్వం వహిస్తున్న క్రమంలో ఆయన చేసిన పని ఏమిటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు తెలుసు, జనసేన నాయకులు నాకు తెలుసు, జనసేన ఎంపీలు నాకు తెలుసు అన్నట్టుగా ఆయన చెప్పడం అయితే జరుగుతోందట. అయితే ఇది ఫస్ట్ వన్. ఇక సెకండ్ వన్ వచ్చి అక్కడ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు, దాంట్లో కూడా ఆయన పాత్ర ఉంది, ఆయన ప్రోద్బలం ఉంది అనే మాట కూడా వచ్చింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ 2 వెళ్ళటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే ఆ జిల్లా ఎస్పీకి అలాగే డీజీపీకి పిలిచి ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే ఈ జయసూర్య గారి మీద వస్తున్నవి వాస్తవమా అవాస్తవమా అనే దాని మీద మీరు లోతుగా డెప్త్గా వెళ్ళి దర్యాప్తు చేసి పరిశీలించి ఒక నివేదికను అయితే ఇవ్వండి. ఏ విధంగా అతను ఆ తగాదాలు ఆ భూదందాలకు సంబంధించి నా పేరు ఏ విధంగా వాడుకుంటున్నాడు అనే దాని మీద. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటి అంటే ఇలా భీమవరంలో ఈ పేకాట క్లబ్లు నడవాలి అంటే ఖచ్చితంగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది, ఉండకుండా అయితే పేకాట క్లబ్లు నడవవు. అయితే అలా నడవటంలో ఈయన పాత్ర ఎంతవరకు ఉన్నది అనే దాని మీద అయితే నాకు ఒక నివేదికనైతే మీరు సమర్పించాలి, మీరు ఒక నివేదికనైతే తయారు చేయండి అని చెప్పడం జరిగింది. ఇది అక్కడ జరిగిన మ్యాటర్. అయితే ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటున్న మాట ఏమిటో తెలుసా, పవన్ కళ్యాణ్ శాఖలు ఏమిటి, గ్రామీణ పంచాయతీ అటవీ శాఖ మంత్రి కదా, డిప్యూటీ సీఎం అంతే కదా, అయితే ఈయనకి అన్ని హక్కులు ఉంటాయా, హోంశాఖకు సంబంధించిన విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు ఏం సంబంధం ఆయనకి అంటే ఈ మాటకి అనిత గారు, హోంశాఖ మంత్రి అనిత గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏమని, మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, సమన్వయం ఉంది మాకు, ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే నేను సంబంధిత అధికారులకు చెప్తాను నేను ఆబ్వియస్లీ, అలాగే ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు, దీంట్లో తప్పేంటి, మాకు ఎలాంటి విభేదాలు లేనప్పుడు అసలు మీకేంటి బాధ అని ఆవిడ కొట్టిపారేశారు. అయితే ఇది వాస్తవం. అయితే నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనే మాట మీద మాట్లాడుకునే ముందు కొన్ని రకాల పాయింట్లు అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, లేకపోతే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష, లేకపోతే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష, ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా మాట్లాడుకుందాం. ఏంటి అంటే లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్న ఎవరైనా సరే ఒక శాఖకు సంబంధించి ఇంకో శాఖలోకి మీరు క్వశ్చన్ చేసే రైట్ అయితే ఉంటుంది అనేది చాలా మంది నిపుణులు చెప్తున్న మాట. క్వశ్చన్ అయితే చేయొచ్చు, కాదని ఎవరు అనరు. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్ కాబట్టి, మెంబర్లు ఎవరు, ఎమ్మెల్యేలు, ఆయన ఎమ్మెల్యే కదా, క్వశ్చన్ చేసే రైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏమిటి, ఒకటే చేశారు. ఏమని, నివేదిక మాత్రం మీరు రెడీ చెయ్యండి, వాస్తవమా అవాస్తవమా కాదా డెప్త్కి వెళ్ళి మీరు అన్ని వివరాలు తెలుసుకోండి అని మాత్రమే చెప్పారు. అంతేగాని డిఎస్పీని సస్పెండ్ చేశారా అనేది ఇక్కడ పాయింట్. డిఎస్పీని సస్పెండ్ చేయండి అని చెప్పలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే కనీసం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాల, డిఎస్పీ జయసూర్య ఇలా చేశాడు, మేము యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా అంటూ ఏమైనా స్టేట్మెంట్ బయటకు వచ్చి ఎక్కడైనా ఇచ్చారా అంటే ఎక్కడా దాని గురించి మాట్లాడిన దాఖలాలే లేవు. సో ఇక్కడ ఈ యాక్షన్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే
ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటే ఎగ్జిక్యూటివ్ క్లబ్లో ఉన్న హయ్యర్ అథారిటీ ఎవరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. లేదు అంటే ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు తీసుకోవాలి. సస్పెండ్ చేయాలన్నా ఇంకేదైనా యాక్షన్ ఆయన మీద తీసుకోవాలంటే చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయమని చెప్పలేదే, లేకపోతే స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదే, జయసూర్య గారు ఇలా చేసేసారన్న స్టేట్మెంట్ అయితే ఎక్కడా ఇవ్వలేదే. సో ఆయన చేసింది ఏమిటి, జస్ట్ ఏమిటి అనేది పరిశీలించండి అని మాత్రమే చెప్పారు. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అనగానే మనం ఏమంటున్నామంటే ఒక పవన్ కళ్యాణ్ యాంగిల్లోనే చూస్తున్నాం తప్ప పవన్ కళ్యాణ్ అనవసరంగా దేంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఒక లెక్క ఉంటుంది దానికి అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. కొంతమంది దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడని కొంతమంది అంటుంటే మరికొంతమంది ఇన్వాల్వ్ అయితే తప్పేంటి అని కొంతమంది అంటున్నారు అన్నమాట. ఇప్పుడు జనరల్గా ఇందాక మాట్లాడుకున్నాం కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబట్టి ఆయన మెంబర్, క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. ఇంకో శాఖకు సంబంధించిన విషయంలో ఒక ఎలిగేషన్ బయటకు వస్తే వేరే వాళ్ళని ఒక నివేదిక ఇవ్వండి అని సంబంధిత అధికారులను అడగడంలో తప్పే లేదు అని చాలా మంది చెప్తున్నారని ఇందాక చెప్పా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆయన యాక్షన్ తీసుకోమని చెప్పాల. యాక్షన్ తీసుకునేది ఎవరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు అయినా ఉండాలి, లేకపోతే మన హోంమంత్రి అనిత గారైనా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళిద్దరు మాత్రమే ఆ రైట్ ఉంటుంది, యాక్షన్ తీసుకునే రైట్ వీళ్ళిద్దరికి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చేసింది రైట్ ఆర్ రాంగ్. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుంది అంటే పోలీసు శాఖకు సంబంధించే కాదు, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే విషయం పక్కన పెట్టండి. ఒక శాఖకు సంబంధించి ఇంకొక శాఖకు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందంటే ఆ శాఖ మంత్రి దృష్టికి వెళ్ళకపోయినా ఇంకో శాఖ మంత్రి, ఉదాహరణకు తీసుకోండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళితే ఆయన ఒప్పుకోరు, ఆయన ఊరుకోరు అని ఆ శాఖలకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా పనిచేస్తారు అనే భయం అయితే వాళ్ళలో కలుగుతుందని ఒకళ్ళ వాదన. ఇంకొకళ్ళ వాదన ఏమిటి అంటే అలా ఎలా ఇన్వాల్వ్ అవుతారు, పవన్ కళ్యాణ్కి ఆ హక్కు ఎలా ఉంది, అసలు మినిస్ట్రీ ఎవరిది, హోంశాఖ అంటే ఎవరిది, అనిత గారిది కదా, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఇది కరెక్ట్ కాదని చాలా మంది చెప్తున్న మాట. సో నేను ఈ ఎనాలిసిస్ ఈ కమ్ టు ద పాయింట్లో నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆయన చేసింది రైట్ రాంగ్ అని రెండు వర్షన్లుగా వినిపిస్తున్నాయి. రైట్ రాంగ్ అనేది నేనైతే నిర్ధారించలేను. ఎందుకు అంటే నేను ఉన్న వాస్తవాలు మాత్రమే చెప్పగలను. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్కి వేరే శాఖ గురించి ప్రశ్నించే హక్కు అయితే ఉంటుంది. సో ఆయన ఏమడిగారు, నివేదిక మాత్రమే అడిగారు. శిక్షించే అర్హత లేకపోతే సస్పెండ్ చేయమని దాన్ని ఏమంటారు ఒక కమాండింగ్ డిమాండింగ్ తీసుకునే రైట్ అయితే లేవు అని ఆయన లిమిట్ ఆయన తెలుసుకొని ఆయన ఎంత లిమిట్ వరకు మాత్రమే ప్రవర్తించారు, ఆ లిమిట్ అయితే ఆయన క్రాస్ అవ్వలేదు అని చాలా మంది చెప్తున్న మాట. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ రెండు ఎగ్జిక్యూటివ్ క్లబ్కి సంబంధించి అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి రెండు కూడా మనం బేరీజ్ వేసుకొని చూస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు అని చాలా మంది, ఒక 90% వరకు చాలా మంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. సో మీరు అయితే ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఆపేయండి. ఎందుకు అంటే ఇది ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే ఆయన చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. మీకు ఆయన చేసింది ఖచ్చితమే, ఆయన కరెక్ట్గా చేశారు, ఆయన ఏదైనా సరే లిమిట్ క్రాస్ అవ్వరు, ఆయన లిమిట్ ఆయనకు తెలుసు, ఆయన ఒక్క పుస్తకం చదివినోడు కాదు, లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళు, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివిన వాళ్ళు అని ఆర్టికల్స్తో సహా ఆయన 2-3 సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి లిమిట్ క్రాస్ అవుతారా అంటే చాలా మంది క్రాస్ అవ్వరు, ఆయన లిమిట్ ఆయనకు తెలుసు. అధికారంలో ఉన్నాం కదా అని ఎగ్జెక్సి పట్టం ఆయనకు రాదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆయనకు తెలుసు అని చాలా మంది చెప్తున్న మాట. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఒక లైక్ రూపంలో తెలియచేయండి. ఆయన కరెక్ట్గా చేస్తే ఇది కరెక్టే, ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.